మోదీ ఈ పేరులోనే ఉంది ప్రభంజనం. ఆయన పేరు చెప్తే ఓట్లు పడతాయనే నమ్మకం కమలం నేతల్లో ఉంది. 10 ఏళ్లలో ప్రధాని అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేశారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది బీజేపీ. సొంతంగా మెజార్టీ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నేతలు. ఇక నార్త్లో బలంగా ఉన్న బీజేపీకి ఈసారి కూడా మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని చెప్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. దానికి అనేక రీజన్స్ ఉన్నాయంటున్నారు వారు. ప్రధాని మోదీ హ్యాట్రిక్ పై కన్నేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి చరిత్ర సృష్టించాలని కమలం నేతలు కలలు కంటున్నారు. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. మోదీ షా ద్వయం 2 సార్లు సూపర్ సక్సెస్ కావడంతో మూడోసారి అంతకు మించి అనే విధంగా విజయం వస్తుందని భావించారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచించారు. దాన్ని ఎన్నికల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ప్రధాని చెబుతున్నట్టు సొంతంగా 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నార్త్ టు సౌత్ ప్లేస్ ఏదైనా సరే కాషాయ జెండా ఎగరేస్తామంటున్నారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. 7 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో ఇప్పటికే 3 దశల్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. 4వ విడత కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. ఎప్పుడైనా సౌత్లో ఎన్నికలు నిర్వహించిన తర్వాత నార్త్లో జరుగుతాయి. కానీ ఈసారి డిఫరెంట్గా నార్త్లో మెజారిటీ ఎంపీ సీట్లలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నార్త్లో బీజేపీ బలంగా ఉంది. అందులో నో డౌట్. మోదీ ఇమేజ్ అభివృద్ధి మంత్రంతో క్యాష్ చేసుకునేందుకు కమలం నేతలు చేయని ప్రయత్నాలు లేవు. ఇక అయోధ్య రామమందిరం బీజేపీకి బాగా కలిసి వస్తుందని భావించారు. దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో కాషాయ పార్టీ సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది. ఇప్పటి వరకు మొత్తం 3 దశల్లో కలిపి 278 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి దశలో 102, రెండో దశలో 83, మూడో విడతలో 93 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇక మూడో దశలోనే కీలకమైన మహారాష్ట్రలో 11 చోట్ల, యూపీలో 10 చోట్ల, బీహార్లో 7, ఛత్తీస్గఢ్లో 7, బెంగాల్లో 4 చోట్ల పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి మహావికాస్ అఘాడీ, బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ల మహాగఠబంధన్, యూపీలో ఎస్పీ కాంగ్రెస్ల కూటమి నుంచి బీజేపీకి పెను సవాల్ ఎదురవుతుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్లో మోదీ మార్క్ మ్యాజిక్ కనిపించడం లేదంటున్నారు. ఇక సౌత్లో బలంగా కనిపిస్తున్న కర్ణాటకలో 28 స్థానాలుండగా రెండో ఫేజ్లో 14 స్థానాలకు పోలింగ్ జరగగా మూడో ఫేజ్లో మిగిలిన స్థానాలకు పోలింగ్ జరిగింది. 2014-17 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2019కి వచ్చేసరికి 8 సీట్లు మెరుగుపరుచుకుని 25 ఎంపీ సీట్లు గెలుచుకుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలానికి షాక్ ఇచ్చాయి. పార్టీలో సీనియర్ నేతల మధ్య అంతర్గత విభేదాలతో లోక్సభ ఎన్నికల్లో గెలవడం కష్టమనే ఉద్దేశంతోని గాలి జనార్దన్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకున్నారని చర్చలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని ఎన్నికలను ప్రభావం చేసే లింగాయత్, ఒక్కలిగా సామాజిక వర్గాల మెజారిటీ ఓట్లు బీజేపీకే పడేలా యడ్యూరప్ప తనయుడు విజయేంద్రకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన హెచ్డి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడత ఎన్నికల్లో 14 సీట్లకు ఎలక్షన్స్ జరిగాయి. ఇవి అధికార పార్టీకి అంతగా కలిసి రాలేదంటున్నారు. మూడో విడతలో ఈ నెల 7న జరిగిన పోలింగ్లో మిగిలిన 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా బీజేపీకి అధ్వానంగా రిజల్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో 10 సీట్లు కోల్పోతుందని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. 2019లో జరిగిన 93 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 80 సీట్లను దక్కించుకుంది. ఈసారి ఏమాత్రం తేడా వచ్చినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో 28 సీట్లలో బీజేపీ 10 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఎన్నికల ముందు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపులు, ఆయన దౌత్య పాస్పోర్ట్తోనే దేశం విడిచి వెళ్లడం బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. ఈ పరిణామాలు ఎక్కడా బీజేపీ పుట్టిముంచుతాయోనన్న కలవరం ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజ్వల్ను సహించకూడదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రజ్వల్ ఉదంతం బీజేపీకి ప్లస్ జేడీఎస్ ఓటు బ్యాంకుపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో 25 సీట్లు గెలుచుకున్న కాషాయ పార్టీకి ఈసారి ఎన్నికల్లో భారీగా కోత పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ మంచి పట్టున్న మహారాష్ట్రలో 3వ విడతలో 11 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2019లో బీజేపీ శివసేనతో పొత్తు పెట్టుకుని 11లో 7ంటిని గెలుచుకుంది. ఈసారి శివసేన ప్రతిపక్షంలో ఉంది. ఈ దశలో పోలింగ్ జరిగిన ప్రాంతాలు బీజేపీ మిత్రపక్షం ఏక్నాథ్ షిండేకు పట్టున్న ప్రాంతం కాదు. అధికార దాహంతో బీజేపీ శివసేనను రెండుగా చీల్చింది. ఆ లోటును భర్తీ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 11 సీట్లలో కొన్నింటిని విపక్షాలు గెలుచుకునే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎవరు అధికారంలోకి రావాలన్నా యూపీనే డిసైడ్ చేస్తుంది. రాష్ట్రంలోని 80 సీట్లలో మెజారిటీ సీట్లు సాధించాల్సి ఉంటుంది. అటు గుజరాత్లో 26 ఎంపీ సీట్లున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంది. 2019లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి యూపీ, గుజరాత్ నుంచి ఎక్కువ సీట్లు సాధించింది. ఇప్పుడు ఎదురుగాలి వీస్తున్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. యూపీలో మోదీ వేవ్తో 2014లో 71 సీట్లు సాధించిన బీజేపీ 2019లో 62 సీట్లకే పరిమితమైంది. దాదాపు 9 సీట్లను కోల్పోయింది. యూపీలో ఈసారి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. మోదీ మూడోసారి గెలిస్తే మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే సింధియా వంటి వారికి జరిగినట్టే ఆదిత్యనాథ్కు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ పుకారుపై బీజేపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్ష కూటమి విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 3 సమస్యలను ఎదుర్కొంటోంది బీజేపీ. సుదీర్ఘంగా కమలం పార్టీ అధికారంలో ఉండడంతో కొన్ని సామాజిక వర్గాల ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అక్కడ రాజ్పుత్ల నుంచి ఆ పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా రాజ్పుత్లపై చేసిన వివాదాస్పద కామెంట్స్ బీజేపీకి భారీ డ్యామేజ్ చేస్తాయని భావిస్తున్నారు. రాజ్పుత్ల మహిళలు ఏకంగా బీజేపీ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజ్పుత్లు 17% వరకు ఉంటారు. సౌరాష్ట్రలో వీరి ప్రభావం ఉంటుంది. అందుకే నష్ట నివారణ కోసం ప్రధాని ఆ వర్గానికి చెందిన రాజవంశీకులను కలిసి వాళ్లను శాంతపరిచే ప్రయత్నం చేశారని అంటున్నారు. బీజేపీ కొంచెం తప్పులు చేసింది ఈ 10 సంవత్సరాలు. ముఖ్యంగా ఏమిటంటే ఎక్కువ పవరు, ఎక్కువ మంత్రులు ఉత్తరంలో, పడమట్లో, సెంట్రల్, నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాకే ఉన్నాయి. ఏ మంత్రి చూసినా మన స్టార్ట్ చేసి ప్రధానమంత్రి, అలాగే డిఫెన్స్ మినిస్టర్, అలాగే హోమ్ మినిస్టర్, షిప్పింగ్ మినిస్టర్, రోడ్ మినిస్టర్, రైల్వే మినిస్టర్, ఐటీ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, వ్యవసాయ శాఖ, అర్బన్ డెవలప్మెంట్, ఏ మంత్రి పదవి చూసినా సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ నార్త్ ఇండియాలో గుజరాత్, రాజస్థాన్, వెస్టర్న్ ఇండియా, మహారాష్ట్రలో ఉన్నది. అది కొద్దిగా ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసింది.
ఆ ఇంబ్యాలెన్స్ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ సరి చేసుకోలేకపోయింది. తర్వాత వ్యవసాయానికి దాదాపు 45% జనాభా దాని మీద ఆధారపడే వాళ్ళకి ఆదాయం పెంచుతాను, డబల్ చేస్తానన్నాడు. అది చేయలేకపోయాడు, ఫోకస్ చేయలేకపోయాడు. వ్యవసాయానికి 10 సంవత్సరాల్లో శరద్ పవార్ మంత్రిగా ఉన్నాడు. 2004 నుంచి 2014 వరకు ఆయన ఏం చేయలేకపోయాడు. చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ వ్యవసాయం. ఒక బటన్ నొక్కితే మార్పు వచ్చేది కాదు. ఎంతో స్టడీ చేసి ఎక్స్పర్ట్ పొలిటికల్ స్టేటస్ ఉన్నవాడు చేస్తే వ్యవసాయం మారుతుంది. ఆ వ్యవసాయంలో కూడా కొద్దిగా ఫెయిలియర్ అయిపోయింది నరేంద్ర మోడీ. ఇలాంటి విషయాల వల్ల తప్పకుండా వీక్నెస్ అవుతాయి. 3వ టర్మ్ భారతదేశంలో ప్రధానమంత్రికి 1962లో జవహర్లాల్ నెహ్రూ ఒక్కడికే దక్కింది, తర్వాత ఎవరికి దక్కలేదు. నరేంద్ర మోడీ అలాంటి రికార్డు 60 సంవత్సరాలు 64 సంవత్సరాలు రికార్డు ఎదుర్కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి చాలా పంతొమ్మిది 1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2 పర్యాయాలు క్లీన్ స్వీప్ చేసింది. 2024లో మాత్రం కమలానికి కష్టాలు తప్పవంటున్నారు. గుజరాత్ నమూనాతోనే అధికారంలోకి వచ్చిన బీజేపీ మానవ అభివృద్ధి సూచిక తొలి 10 స్థానాల్లోనూ గుజరాత్ లేదన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ అక్కడి వాస్తవాలకు అద్దం పడుతున్నాయి. మోదీ నమూనా పోయి ఇప్పటికీ కులం మతం ఆధారంగానే ఓట్లు అడిగే పరిస్థితిలోనే ఉందని అర్థమవుతోంది. మాదే గెలుపు, బీజేపీ విజయం సాధిస్తుందని ధీమాగా చెప్తున్నారు మోదీ. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు కాషాయ పార్టీకే పట్టం కడతారని చెప్తున్నారు. మూడోసారి కూడా తమకు తిరుగులేదని అనుకుంటున్న పలు రాష్ట్రాల్లో ఎదురుగాలి వీస్తుందని పలు నివేదికలు చెప్తున్నాయి. నార్త్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరాదిలో నష్టాన్ని దక్షిణాదిలో పూడ్చుకోవడానికే ప్రధాని టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రెండు పర్యాయాలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు 2014లో మార్పు కోరుకున్నారు. అనేక అవినీతి ఆరోపణలు యూపీఏ ఓటమికి కారణమైంది. అన్నా హజారే కరప్షన్ ఉద్యమం, నిర్భయ కేసు కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. పాలనలో స్తబ్దత, పక్షపాత వైఖరి, ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి అనేక సమస్యలను మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. దానికి వ్యతిరేకంగా 2002లో గోద్రా అల్లర్లను ప్రచారం చేసింది కాంగ్రెస్. కానీ మోదీ డెవలప్ వేదికగా ఎన్నికల్లో ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు కమలం నేతలు. రెండు 2019లో బీజేపీపై చాలా వ్యతిరేకత ఉంది. నోట్ల రద్దు, హడావిడిగా విధించిన జీఎస్టీ, ఉగ్రవాదులను భయపెట్టే బలమైన పాలనను అందిస్తామన్న మోదీ వాదనపై అనుమానం కలిగింది. ముష్కర్లను మరచిపోండి, మోదీ అనుమతి లేకుండా పక్షి కూడా సరిహద్దు దాటి ఎగరదు అని అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రగల్భాలు పలికారు. పక్షులు ఎగిరిపోయాయి, ఉగ్రవాదులు భారీ పేలుడు పదార్థాలతో దాడి చేశారు. 26/11 నుండి దేశం చూసిన అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడులు 2015 జూలైలో గురుదాస్పూర్, 2016 జనవరిలో పఠాన్కోట్పై దాడులు జరిగాయి. అదే ఏడాది జూలైలో పాంపోర్, ఆగస్టులో కోక్రాఝర్, సెప్టెంబర్లో ఉరి, బారాముల్లా, సుక్మాలో అటాక్ జరిగింది. 2017లో అమర్నాథ్ యాత్రపై దాడి, 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడులు జరిగాయి. జాతీయ భద్రతపై విపక్షాలు అనేక విమర్శలు చేశాయి. వరుస ఉగ్రవాద దాడులకు దారితీసిన ఇంటెలిజెన్స్ లోపాలను ప్రశ్నించడం, పుల్వామా దాడి సమయంలో మోదీ కార్పొరేట్స్తో వీడియో షూట్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. వాటన్నింటినీ పటాపంచలు చేసేలా సర్జికల్ స్ట్రైక్తో మోదీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అదే ఊపులో 2019లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈసారి కొన్ని సీట్లు తగ్గినా స్వల్ప మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్.
మోదీ మాయాజాలాన్ని దేశ ప్రజలు నమ్మొద్దని చెబుతున్నాయి విపక్షాలు. ఉగ్రదాడులను సర్జికల్ స్ట్రైక్తో ఎదుర్కోవచ్చు, కానీ చాలని వేతనాలతో సతమతమవుతున్న ఉద్యోగులను, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లాభసాటి వ్యవసాయమని చెబుతున్న రైతులను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైనార్టీల ప్రయోజనాలను హరించి వేస్తుందనే అపవాదు ఉంది. ఇన్ని సమస్యల నడుమ మోదీ 400 సీట్లు క్రాస్ అవుతాయనే ధీమాతో చెబుతున్నారు. ఓబీసీలు, ఇతర అణగారిన వర్గాల ప్రయోజనాలను కాంగ్రెస్ లాక్కుని ముస్లింలకు మంగళసూత్రంతో బోనస్గా ఎలా ఇస్తుందన్న ప్రచారం సాగిస్తున్నారు మోదీ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లను ఉపయోగించుకుంటోందని ముస్లిం సమాజం అర్థం చేసుకుంటోందన్నారు. నార్త్లో సిచ్యువేషన్ అంచనా వేసిన కారణంగానే ప్రధాని దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. సౌత్లో దాదాపు 60 సీట్లపై టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. దక్షిణాది రాష్ట్రాల్లో 2022 మే నుంచి 2024 ఏప్రిల్ 17 వరకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలలో 146 సార్లు పర్యటించారు ప్రధాని. ఉత్తరాదిలో ఆ పార్టీకి ఇచ్చే సీట్లపై నమ్మకం లేకనే అక్కడి లోటును ఇక్కడ భర్తీ చేసుకోవచ్చనే భావనలో ఉంది కాషాయ పార్టీ. భారత పార్లమెంటు 18వ లోక్సభ ఎన్నికలు 3 విడతలుగా జరిగాయి. మరొక 4 విడతలుగా జరగాల్సి ఉంది. ఈ 3 విడతల పోలింగ్ సరళి చూస్తే ఎప్పటికంటే తక్కువ పోలింగ్ అయిందనే ఒక భయాందోళనలు రాజకీయ పార్టీలలో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోయినసారి సుమారు 67.5%, 68% దగ్గరగా పోలింగ్ జరిగింది దేశవ్యాప్తంగా. అది తగ్గుతుందేమనే ఆందోళన రాజకీయ పార్టీలో ఉంది. ఈ పోలింగ్ తగ్గుదల పెరుగుదల దేనికి దారితీస్తుంది అనే విషయాన్ని మనం గమనిస్తే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా పోలింగ్ పెరిగినప్పుడు అధికార పార్టీకి చాలాసార్లు లాభమైంది, పోలింగ్ తగ్గినప్పుడు అధికార పార్టీకి నష్టమైంది. ఇది ఓవరాల్గా 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఒక మాట చెప్పుకోవాలంటే 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో మనకు 60% పైగా మొత్తం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 62లో కూడా 62కి వచ్చే కాలం అంటే 52, 57లో 60% పైగా నమోదైన పోలింగ్ 62లో నెహ్రూ గారే నేతృత్వం వహించారు. అప్పుడు కూడా ఆ ఎన్నికలకు కూడా భారత కాంగ్రెస్ తరఫున అప్పుడు కేవలం 55% మాత్రమే పోలింగ్ అయింది. అంటే ఓటర్లలో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఎట్లాగూ కాంగ్రెస్ వచ్చేది కదా, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉండేది, ఓటర్లలో నిర్లిప్తత అయిందంటే ఎట్లాగూ నెహ్రూ గారు గెలుస్తారు కదా అని. దాంతో ఓటింగ్ సరళి తక్కువైంది నా అంచనా. 2019లో బీజేపీ ఏపీ, కేరళ, తమిళనాడులో ఒక్క సీటు గెలవలేదు. మొదటి 2 దశల్లో కేరళ, తమిళనాడులోని లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈసారి అక్కడ గత ఫలితాలే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఏపీలో 6 చోట్ల, తెలంగాణలో 17 చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది. 2 రాష్ట్రాల్లో 23 చోట్ల ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో గతంలో గెలిచిన 4 సీట్లను నిలబెట్టుకుంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. వేరే వేరే ఇష్యూస్ గురించి ఓట్లేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల నేషనల్ పార్టీలు ఉన్నాయి, కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. భాషలు వేరు, మతాలు వేరు. అందరూ నేషనల్ ఇష్యూకి వేస్తున్నారా, ఒకే ఒక ఇష్యూకి వేస్తున్నారా అంటూ 50% జనం వేస్తున్నారు. ఒక నేషనల్ ఇష్యూ, జాతీయ విషయాలకి వాటికి ఆలోచించి వేస్తున్నారు. అది తప్పకుండా బీజేపీకి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి కొద్దిగా గాలి తగ్గొచ్చు, అనుకున్న ఆయన రాకపోవచ్చు. కానీ ఇంకా పాపులర్ మ్యాన్ మోడీ కదా, అది కాదని ఎవరంటారు? ఆయనతో స్థాయికి ఎవరు వచ్చారు? తర్వాత రాను రాను భారతదేశంలో చదువుకి కొద్ది ప్రధానమంత్రిగా వ్యక్తి సూటబుల్లా కాదా అది మైండ్ కూడా మేకప్ చేసుకుంటున్నారు. ఎవరో ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి సరిపడతాడు, ప్రధానమంత్రి అంటే ఈ వ్యక్తి ఏమిటని ఆలోచిస్తున్నారు. సో తప్పకుండా ఈవేళ 3 ఫేజెస్ ఓటింగ్ అయిపోగానే అది ఓడిపోయారు, వీళ్ళు గెలిచిపోయారు, బీజేపీకి అంతా నేను మాత్రం ఒప్పుకోను. ఇంకా చాలా టైం ఉన్నది. దేశవ్యాప్తంగా చూస్తే 4 ప్రాంతాలుగా తీస్తే ఉత్తరాది, ఈశాన్యం, పడమటి అలా చేస్తే తప్పకుండా ఈ 3 ఏరియాల్లో బీజేపీకి మెజారిటీ వస్తుంది. మెజారిటీ అంటే 90% ఓట్లు వస్తాయా, 50 మెజారిటీ వస్తుంది ఈ 3%లో ఉత్తరాదిలో. అలాగే గుజరాత్, మహారాష్ట్రలో, ఈశాన్యం అస్సాం,
ఒరిస్సా ఆ ప్రాంతాల్లో మెజారిటీ వస్తుంది. దక్షిణాది వచ్చేటప్పటికి 130 సీట్లు ఉన్నాయి. పోయినసారి 30 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఈసారి తగ్గుతాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆంధ్రాలో కలుస్తాయి, తెలంగాణలో కలుస్తాయి, తమిళనాడులో కొద్దిగా కలవచ్చు, కర్ణాటకలో తగ్గిపోయినా. రెండు 2019లో మోదీ వేవ్తో ట్రిపుల్ సెంచరీ క్రాస్ చేసింది బీజేపీ. ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన 3 విడతల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఎండల ఎఫెక్టా లేక వ్యతిరేకత ఉందా అనేది చెప్పలేం. ఇది బీజేపీకి లాభమా నష్టమా అనేది ఇప్పుడే తెలియదు. అందుకే 4వ విడతలో మెజార్టీ సీట్లలో పట్టు నిలుపుకునేందుకు అటు మోదీ ఇటు అమిత్ షా తీవ్రంగా కృషి చేస్తున్నారు.